శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం లలిత సహస్రనామ స్తోత్రనామాల పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీ మాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 924 నామము ధరస్మేర ముఖ అంబుజ. 8 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ధరస్మేర ముఖ అంబుజాయ నమ అని చెప్పాలి. ధర పరిమితమైన, స్మేర నవ్వుగల, ముఖ అంబుజ ముఖం అనేడి పద్మము కలది. అంబుజం అంటే పద్మము. పూర్తిగా విచ్చుకోక పూర్వము మొగ్గ దశలో ఉన్న పద్మము ఒక రకమైన అందాన్ని కలిగి ఉంటుంది. పూర్తిగా విచ్చుకున్న తర్వాత ఇంకొక రకమైన అందాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండు స్థితులకు మధ్యలోని విరియని పద్మంలో మరొక రకమైన అందము, ఆకర్షణ ఉంటాయి. పూర్తిగా తెలియని విషయాల మీద వైముఖ్యము, పూర్తిగా తెలిసిన విషయాల మీద నిర్లక్ష్యము సాధారణంగా ఉంటాయి. తెలిసి తెలియనట్లు తొంగి తొంగి చూస్తున్నట్లుండే విధంగా ఉండేవి. విషయం కొంత ద్యోత్యకమై మిగిలిన విషయం కూడా తెలుసుకోవాలనే కుతూహలాన్ని, ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉంటాయి. మాస్టర్ పివివి గారు ఇచ్చే మంత్రాలు కూడా ఇలాగే ముక్తసరి మాటలలో వీటిలో ఏముందో పూర్తిగా తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తించినట్లుగా ఉంటాయి. అసలు ఎప్పుడూ నవ్వకుండా బిగుసుకుపోయినట్లుండే ముఖము గర్వాన్ని, కలివిడి లేనితనాన్ని, నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. పూర్తిగా 32 ఏళ్ల పళ్ళు కన్నబడే విధంగా నవ్వుతూ ఉండే ముఖము దంత పిష్ట ప్రకటనకు, టూత్ పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ పనికి వచ్చేలాగా ఉంటుంది. ఈ రెంటికి మధ్యగా చిరు దరహాసంతో ఉండే ముఖము ఎక్కువ ఆకర్షణను, సంస్కృతిని, ఉత్తమ సభ్యతను సూచిస్తుంది. అమ్మవారి ముఖము ఇటువంటి దరహాసంతోనే ఉంటుంది. అందుకని అమ్మవారి ఈ దరహాస ముఖాన్ని పద్మంతో పోల్చి ధరస్మేర ముఖ అంబుజ అన్నారు వ్యాసుల వారు. ఈ నామంలోని ధరస్మేర విశేషణము అమ్మవారి ముఖానికి కానీ పద్మానికి కాదు. జిజ్ఞాసులు ఈ నామంతో అమ్మవారిని ధ్యానించాలి. చిరు దరహాసం గల ముఖ పద్మము కలది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. ధరస్మర ముఖాంబుజ ధరం ఈషద్యద తదా స్మరం స్మితావాముఖాంబుజం యస్యః ముఖం అంబుజం యస్మాస్మితత్ ముఖాంబుజం గ్రీవావృత్తం తారవత్ శంఖవత్ స్మరం శోభామానం ముఖాంబుజం యస్య ఇతివః కంబుకంఠతి యావత్ ధరే భయకాలేపి స్మరామేవ ముఖాంబుజం యస్య ఇతివః కల్పాంతరాదిన్యమితి కాలేపి అన్యేషమేవ భయేన ముఖ వైవర్ణ్యం అంబుయాస్తు సర్వదా స్మరేమేవ ముఖం ఇత్యావత్ ధరే భక్తానం ఆధార విషయమే స్మరాం ప్రసానమితి వహ. ధర్మేశ్వర ముఖ అంబుజ. చిరునవ్వు గల ముఖమును గల, చిరునవ్వుతో కూడిన ముఖము గల, శంఖము వలె ప్రకాశించు కంఠము గలది. ప్రళయమందమైనను చిరునవ్వుతో కూడిన ముఖ పద్మము గలది. భక్తులకు చిరునవ్వుతో ఆదరించు ముఖము గల, కొంచెము చిరునవ్వు గవ్వుతో కూడిన ముఖపద్మము గల లేదా శంఖం వల్లే ప్రకాశించుచున్న ముఖపద్మము కంఠము కలది. ముఖము పద్మముగా దేని యందు కలదు అది ముఖపద్మము, కంఠము అని అర్థము. ముఖాంబుజ శబ్దమునకు లేదా ధర భయమునందు కూడా స్మేర చిరునవ్వుల గల ముఖపద్మము కలది. దేవి ప్రళయకాలమందైనను భయము లేక ముఖము చిరునవ్వుతో ఉండును, లేదా ధర తన భక్తులను ఆదరించుట విషయమునందు స్మేర చిరునవ్వు గలది, నిర్మలమైనది, భక్తులను చిరునవ్వుతో ఆదరించుచున్నది అని అర్థము. 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 925 నామము కౌలిని కేవల. 6 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కౌలిని కేవలాయ నమ అని చెప్పాలి. కౌలిని కేవల, కేవలము కౌల జ్ఞాన స్వరూపిణి. కుల సంబంధమైన దాని కౌలము అంటారు. శివశక్తులకు సంబంధించినదే ఈ కౌలము అని ఈ క్రింది శ్లోకం వివరిస్తుంది. కులం శక్తి రీతి ప్రోక్త ముకులం శివ ఉచ్యతే కులే కులహాంచ సంబంధ కౌలిమిత్యాభిధీయతే. కులం అంటే శక్తి అని, ఆకులం అంటే శివుడని, ఈ కులాల సంబంధాన్ని కౌలమని అంటారు అని పై శ్లోక అర్థం. దీన్ని బట్టి శివశక్తి సామరస్య సంబంధాన్ని కౌలముగా తెలుసుకోవాలి. అలాగే పిండాండములో కూడా మూలాధారాన్ని కులమని, సహస్రారాన్ని అకులమని, ఈ రెండు వరుసగా శక్తి శివులకు స్థానములని తెలుసుకోవాలి.
కేవలం ఈ రెంటికి సంబంధించిన కౌలజ్ఞాన స్వరూపిణిగా అమ్మవారు ఉంటుందని ఈ నామం సూచిస్తుంది. కేవలం కౌలజ్ఞాన స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.